కావలి ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి పట్టణానికి ఏం చేశాడని ఓట్లు అడుగుతున్నాడని టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ టీడీపీ నాయకులు ప్రచారం వేగం పెంచారు. గుక్కెడి నీళ్లు సక్రమంగా అందించలేని ఎమ్మెల్యే ఓట్లు అడిగేందుకు సిగ్గులేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, సమస్యలు పట్టించుకోకపోగా కనపడిన కాలువలు, చెరువులు, కుంటలు తవ్వుకొని గ్రావెల్, మట్టి తరలించుకోవడం తప్ప ఏమైనా అభివృద్ధి చేశాడా అంటూ ఎమ్మెల్యేను తూర్పారబెడుతున్నారు. కావలి పట్టణ ఓటర్లు ఎమ్మెల్యేకు మరోసారి అవకాశమిస్తే ప్రభుత్వ ఆస్తులు ఏమీ ఉండవని తెలిపారు. ఓటర్లు విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. మాట్లాడిన వారిలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఏగూరు చంద్రశేఖర్, సోమశిల ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర నాయకులు కందుకూరు సత్యనారాయణ, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి హరి తదితరులు మాట్లాడారు. వారు ఇంకా ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. సమస్య అయితే ఎండాకాలంలో గుక్కడు మంచినీళ్ళకు కూడా కరువు అయ్యి పక్కళ్ళకి పోయి అక్కడ బోర్లు ఉండే వాళ్ళ దగ్గర పోయి మంచినీళ్ళు తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. అని నుంచి బాధపడే పరిస్థితులు వచ్చినాయి. కనీసం ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఇప్పటికైనా స్పందించి కనీసం రోజుకి 4 ట్యాంకర్లను తెచ్చి వాళ్ళు 20 ట్రిప్పులు రన్నా రాసుకుంటారు కదా, ఆ క్రమంలో చేయాలి కదా. ప్రజలు గొంతుండి చచ్చిపోతూ ఉంటుంటే మంచినీళ్ళు పట్టించుకొని ఈ మున్సిపాలిటీ దేనికయ్యా? ఈ ఎమ్మెల్యే ఏమో ఎందుకో నాకు ఓట్లు వేయండి అని సిగ్గు లేకుండా మళ్ళా ప్రచారాల్లో పాల్గొంటూ ఉంటున్నాడే. ఎందుకు ఇంత దుర్మార్గం? మంచినీళ్ళు లేనటువంటి ఈ ఎమ్మెల్యే మళ్ళీ ఓట్లు ఏ విధంగా అడుగుతాడు? మీరు మంచిగా కార్యక్రమాలు చేస్తుంటే ఇవాళ కావలి పట్టణం నిర్భయంగా జరగచ్చుగా. కావ్య కృష్ణారెడ్డి వచ్చేటప్పటికీ మా చంద్రబాబు గారు అన్నారు, సరైన మొగుడు దొరికాడు ఈ ఎమ్మెల్యేకి అని. సరైన మొగుడు దొరికాడు, మీ అంతు చూస్తాడు. కావ్య కృష్ణారెడ్డి గారు గత 6 నెలల క్రిందట కూడా మీ వైఎస్ఆర్సీపీకి పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు లేదు ఆయన దుర్మార్గాలు, ఆయన 420 అని అప్పుడు తెలీదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి మీ దుర్మార్గుల పార్టీ, ఇది దొంగల పార్టీ అని తెలుగుదేశం పార్టీ కండవా వేసుకొని తెలుగుదేశం వెంటనే అప్పుడు ఆయన 420, ఆయన దుర్మార్గుడు, ఆయన దోపిడీదారుడు అని మీరు చెప్తారా? అప్పుడుదా తెలీదా? ఆయనతోటి వ్యాపారాలు చేసినప్పుడు ఆడకపోయిందా ఎమ్మెల్యే గారు? కాస్తన్నా బుద్ధుండి మాట్లాడాలని నేను తెలియజేసుకుంటా ఉన్నా. రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో ఈ యొక్క కావల్ని కనకపట్నం చేస్తానని ఆయన మేనిఫెస్టోలో 2 సార్లు ఈ యొక్క ప్రజలను మోసం చేయడం జరిగింది. ఏ ఒక్క పని కావలి కనకపట్నం కాదు కదా, పేదపట్నం చేసిన ఘనత ఈ యొక్క రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. దీన్నన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకొని అభివృద్ధికి బాట వేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ యొక్క ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసి మోడీ గారిని ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని గెలిపించాలని ఈ ద్వారా ప్రజలందరినీ విన్నవించుకుంటున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పెట్టింది ఎన్టీ రామారావు గారు అయితే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ పథకాన్ని 200 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా ఆయన ప్రభుత్వంలోనే చేయటం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా నేను 3000 ఇస్తానని చెప్పిన మేనిఫెస్టోలో పెద్ద మనిషి ఈరోజు 250 పెంచుకుంటూ లాస్ట్కి చివరికి వచ్చేసరికి 3000 చేసి ఈరోజు అదే పెన్షన్ని ఇంటింటికి ఇస్తూ ఈ నెల 2 నెలల్లో ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఆయనే కొనసాగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎలక్షన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాకా కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఈరోజు పెన్షన్ని ఏదో పక్క పార్టీ అధ్యక్షుడి మీద, జాతీయ అధ్యక్షుడి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఇది తొయ్యటం ఎంతవరకు సబబు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే పెన్షన్ ప్రతి నెల ఇంటింటికి పంచే వాలంటీర్లు లేకపోయినా ప్రభుత్వ అధికారులు ఉన్నారు, సచివాలయ అధికారులు, వాళ్ళ చేత మనకు పంచవచ్చు. ముసలివారిని ఈరోజు ఇబ్బంది పెడుతూ వారిని ఏదో ఒక విధంగా ఈయన దుర్బుద్ధి ఈరోజు అక్కడే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తిని ముందు కొనసాగిస్తే పెద్దవారు కూడా, అవ్వాతాతలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో బయటికి లాగటం అనేది నేను ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ 5 ఏళ్లు, ఇంతకుముందు 5 ఏళ్లు గెలిచిన ఎమ్మెల్యే గారు ఈ 5 ఏళ్లు గెలిచారు. ఇంతకుముందంటే నేను అపోజిషన్లో ఉన్నాను, ఏం చేయలేకపోతున్నానని చెప్పాడు. సాకులు చెప్పి తప్పించుకున్నాడు. ఈ 5 ఏళ్లు అధికారంలో ఉండి ఈ తుఫాన్ నగర్ 18వ వార్డులోని ఈ స్లమ్ ఏరియాలో
ఈ రోజుకి మంచినీళ్ళు ట్యాంకర్లు పోయాలి, వాటర్ సప్లై కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు ఏదైనా సరే ఏది తీర్చిన వాళ్ళు కాదు. ఎందుకంటే ఇది అపోజిషన్ పార్టీ వాళ్ళైనా మేము ప్రత్యర్థులు మేము ఇక్కడ గెలిచి ఉన్నాం ఇంతకుముందు గతంలో. అందుకని చెప్పి ఈ వార్డులో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇట్లాంటి దుర్మార్గమైన పాలన చేస్తూ ఇక్కడ ఒకరింటికి వాటర్ ట్యాంకర్ పోస్తే మరో ఇంటికి పోయకుండా ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ కావచ్చు ఎవరైనా ఈ వార్డు మీద చుట్టుపక్కల లీడర్ల పెత్తనాలు ఎక్కువ చేస్తూ ఈ వార్డులో ఏ అభివృద్ధి చేయకుండా ఈ 5 ఏళ్లలో ఒక చిన్న అభివృద్ధి ఏదన్నా చేశామని చెప్పి ఈ రోజు చూపించుకునేదానికి ఎమ్మెల్యే గారికి ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాను నేను. 18వ వార్డులో మీరు ఏదైనా అభివృద్ధి చేసుంటే చూపించండి మాకు. ఇట్లాంటి దుర్మార్గుడిని ఇంకోసారి గెలిపించకుండా ఈ రోజు మేము ఈ 18వ వార్డులో ఈ ప్రచార కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి మేము సవాల్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాడు. 10 ఏళ్ళు మన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు గెలిచారు. ఇక్కడ చేసింది ఏమీ లేదు, అంతా శూన్యమే. మట్టి ఎత్తుకొని ఈ వాగులు వంకలు మొత్తం మట్టి ఎత్తుకొని మొత్తం తోలుకొని గుంటలు చేసి పెట్టిపోయాడు ఇక్కడ. అలాగే మీరు ప్రజలందరూ గమనించి రేపు మన 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మన కృష్ణారెడ్డి గారికి అందరూ మన టీడీపీ అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి, అలాగే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి మీరు అత్యంత మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పేట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.